హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు వ్లాగర్. ఈ వ్లాగ్ ఏంటంటే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వ్లాగ్లో బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి ట్రావెలింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి చిక్మంగళూరుకి వచ్చేటప్పుడు ఏమేమి విజిటింగ్ ప్లేసులు చూసాము, అలాగే రూమ్ టూరు, ఇవన్నీ మీరు లాస్ట్ వ్లాగ్లో చూడొచ్చు. రూమ్ టూర్ చేసిన తర్వాత ఆ వ్లాగ్ని నేను అక్కడితో ఎండ్ చేశాను. మేము రూమ్కి వచ్చేసరికి 2:30 అలా అయింది. అక్కడి నుంచి ఇది కంటిన్యూషన్ అనమాట. రూమ్కి వచ్చిన తర్వాత లంచ్ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి బయటికి వెళ్తున్నాము. మేము బయటికి వెళ్ళేసరికి ఒక 4:35 అయింది ఈవినింగ్. మీరు వ్యూ మొత్తం చూసారు కదా, అది వచ్చేసి రిసార్ట్ దగ్గర వ్యూ అనమాట. చాలా బాగుంది. మేము ఈవినింగ్ టైం బయటకు వచ్చాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇదంతా చిక్మంగళూరు అనమాట. చాలా బాగుంది. మేము ఫస్ట్ వచ్చేసి సిరి కేఫ్ దగ్గరికి వెళ్తున్నాము. మేము గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకొని వెళ్ళాం కానీ బట్ వేరే చోటుకి తీసుకెళ్ళింది. సిరి కేఫ్ అనే నేమ్తో చాలానే ఉన్నాయి, కొంచెం చూసుకొని లేదంటే ఎవరినన్నా అడిగి వెళ్ళండి. మేము కూడా ఇంకా ఫైనల్గా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఆ రూట్ ప్రకారం వచ్చామన్నమాట. అలా మేము కొంచెం లేట్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసరికి చీకటి పడింది. చూస్తున్నారు కదా, అంత క్లియర్గా కనిపించలేదు. ఇక్కడ ఏం లేవు చూడడానికి, జస్ట్ ఆర్చ్ ఒకటే ఉంది ఇక్కడ చూడడానికి, ఇంకా మిగిలినవి ఏమీ లేవు. మీరు కావాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ టేస్ట్ చేయొచ్చు, అలాగే కాఫీ పొడులు కూడా అమ్ముతారు, అవి కానీ కొనుక్కోవచ్చు. అది ఒక్కటి చూసుకున్నాము. అండ్ ఇంకా రిటర్న్ రిసార్ట్కి వచ్చేయాలని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎలాగో నైట్ అయింది, ఇంకా వెళ్ళేటప్పుడు ఫుడ్ అదంతా తీసుకుందామని చెప్పేసి అక్కడ ఇంకా ఫిష్ ఫ్రై తీసుకుంటున్నాము. రూమ్కి అయితే వచ్చేసాము. మేము రూమ్కి వచ్చేసరికి కొంచెం చీకటి అయింది. బయట అయితే మేము క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయమని చెప్పామన్నమాట. క్యాంప్ ఫైర్కి సపరేట్గా మళ్ళీ అమౌంట్ ఛార్జ్ చేశారు. చాలా బాగా అనిపించింది. పిల్లలైతే కాసేపు ఉన్నారు, ఆ తర్వాత పడుకోబెట్టేశాను అనమాట. మేము ఆ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటా నైట్ 12 అలా అయింది. ఆ టైం వరకు కూర్చున్నాము. అక్కడే ఇంకా నైట్కి డిన్నర్ కూడా ఆ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొనే తిన్నాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. అసలు టైమే తెలియలేదు మాకు, అంత టైం స్పెండ్ చేసామన్నమాట. హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. డే 2 పాండిచ్చేరి. రూమ్ అయితే వెకేట్ చేసేసామండి. లగేజ్ అంతా కార్లో పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగే ముల్లాయంగిరి పీక్కి వెళ్తున్నాము. మార్నింగ్ టైం అయితే అది చాలా బాగుంటుందని చెప్పారు, అందుకే మార్నింగే వెళ్తున్నాం అనమాట. అంటే ఆ సన్సెట్ కానీ క్లౌడ్స్ కానీ అవన్నీ మార్నింగ్ టైం చూడొచ్చు అన్నట్టు ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. నిజంగా నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది మేము తీసుకున్న రూమ్ వెనకాల ఉన్న వ్యూ అనమాట. చాలా చాలా బాగుంది అసలు. అండ్ ఎంట్రన్స్ వీడియో చూపించలేదు కదా, మీకు ఎంట్రన్స్ ఎలా ఉందో కూడా చూపిద్దామని ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. రూమ్ అయితే వెకేట్ చేసేసాము, లగేజ్ అంతా కార్లో పెట్టేసుకున్నాము, ఇంకా స్టార్ట్ అయిపోవాలి. మేము తీసుకున్న రిసార్ట్ నుంచి ముల్లాయంగిరి పీక్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంది. కొంచెం లాంగ్ డిస్టెన్సే, బట్ మేము కొంచెం ఏమనుకున్నామంటే రూమ్ తీసుకునేటప్పుడు కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలన్నట్టు తీసుకున్నాం అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అది రూమ్ అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ ఎంట్రన్స్ ఎలా ఉందో కూడా చూపిస్తాను, చూసేసేయండి. ఇది వచ్చేసి ఓనర్స్ హౌస్. ఇది ఇవన్నీ చూస్తున్నారు కదా, అసలు గ్రీనరీ చాలా బాగుంది. అండ్ కొంచెం చలిగా కూడా ఉంది. ఇదన్నమాట ఓవరాల్గా. మనము అక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వస్తామన్నమాట. ఇలా వచ్చి ఇలా వెళ్తాము. ఇది ఓనర్స్ హౌస్. సేఫ్ కది. ఇక్కడ ఆగాము కాఫీ లేకపోతే టీ తాగాలని. ఇక్కడ ఓపెన్ చేశారనమాట ఇప్పుడే జస్ట్. ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిందన్నారు, ఇంకా టిఫిన్ కూడా ఇచ్చేసాం ఆర్డరు. రోడ్డు పక్కలోనే ఉంది ఇది. కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసాము. నిన్నటిదేమో అయితే, రాత్రిదేమో. టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ముల్లాయంగిరి పైకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రతి వెహికల్ని చెక్ చేస్తారు. ఏమైనా వాటర్ బాటిల్స్ ఉన్నా లేకపోతే ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ పడేయమని చెప్తారు. ఎదురుగా కనిపిస్తుంది కదా, వాటర్ బాటిల్స్తో డస్ట్బిన్ లాగా తయారు చేస్తారనమాట. చాలా మంచిగా అనిపించింది, అందుకే వీడియో తీశాను.
కొండపైకి వచ్చిన తర్వాత అసలు విపరీతమైన చలి, అందుకే అందరూ ఇంకా పైకి వచ్చిన తర్వాత స్వెటర్లు వేసుకుంటున్నాము. ఇక్కడ మొత్తం కారు పార్కింగ్ చేయాల్సిందే. చూస్తున్నారు కదా, అసలు ముందర ఏముందో కూడా అస్సలు కనిపించట్లేదు, అంత పొగ మంచు ఉంది. పయోత్ బాగున్నాం. వాడికి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నట్టున్నాడు, నాకు పెడుతున్నాడు. కొండపైకి వెళ్ళడానికి ఇక్కడున్న వెహికల్ మాట్లాడుకున్నాము. పర్ పర్సన్కి వచ్చి రావడానికి 200, షేరింగ్ అయితే 100 అనమాట వచ్చి రావడానికి. మీరు కావాలనుకుంటే మన ఓన్ వెహికల్లోనే పైకి వెళ్ళొచ్చు. చాలా రిస్కీ, ఎందుకంటే చాలా దారుణంగా ఉంది రోడ్ అయితే, అసలు ఏమీ కనిపించదు ముందర. అసలు రోడ్డు ఎక్కడ ఉంది, ఎక్కడ టర్న్ ఉంది, ఏంటి అన్నది అస్సలు కనిపించదు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు వెళ్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి గ్రిప్ ఉంటుంది, అందుకని మేము అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే ఇంకా మేము వెహికల్లో వెళ్తున్నాం అన్నమాట. మీకు డ్రైవింగ్ బాగొచ్చు, మేము కాన్ఫిడెంట్గా వెళ్ళగలుగుతాం అనుకున్న వాళ్ళు మన వెహికల్తో వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా అంటే చాలా చలిగా ఉంది, అందుకే మేము ఇంకా కార్ పార్కింగ్ చేసిన తర్వాత స్వెటర్లు వేసుకున్న తర్వాత కూడా చలి అసలు తట్టుకోలేకపోయాం. అందుకే మంకీ క్యాప్స్ అవన్నీ కొనుక్కున్నాం అనమాట ఇక్కడ. అండ్ ఫైనల్గా అయితే వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ నుంచి ముల్లాయంగిరి పీక్కి నడుచుకుంటూ వెళ్ళాలి. అది దాదాపు ఒక 40 minutes అలా టైం పడుతుంది. అన్ని స్టెప్స్ ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకా వచ్చి రాగానే ఈ చలికి ఇంకా మొక్కజొన్న పొత్తులు తీసుకుంటున్నాము. చాలా మంచిగా అనిపించింది చలికి, ఆ వేడి వేడిగా అవి తింటూ ఉంటే. క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు అసలు ఆ సైడ్ ఈ సైడ్ కూడా ఏం పెద్దగా కనిపించదు అనమాట. జాగ్రత్తగా నిదానంగా చూస్తూ వెళ్తేనే కనిపిస్తుంది, అంత పొగమంచు ఉందన్నమాట. నిజంగా చాలా బాగుంది. మేము సగం స్టెప్స్ వరకు వెళ్ళి పూర్తి పైకి వరకు అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మధ్యలోకి వెళ్ళేసరికి పిల్లలిద్దరూ ఇంకా చాలా అంటే చాలా విపరీతంగా వణుకుతున్నారు. అసలు కిందికి వెళ్దామంటున్నారనమాట. చలి ఎక్కువ ఉంది, వద్దు అన్నట్టు అంటున్నారనమాట. ఫస్ట్ మెయిన్ పైవద్దు అంటున్నాడు కన్నయ్య. ఇంకా వాళ్ళ కోసం మేము పై వరకు వెళ్ళలేదు. పూర్తి పై వరకు వెళ్తే ఇంక అసలు చలికి తట్టుకోలేరేమో అన్న భయంతో మేము మధ్యలోనే వచ్చేసామన్నమాట. నా తమ్ముడు వాళ్ళిద్దరూ వెళ్ళారనమాట పై వరకు. మేము కిందికి వచ్చేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. చూస్తున్నారు కదా, మేము ఆఫ్లోనే కిందికి వచ్చేసామన్నమాట. నిజంగా చాలా బాగుంది. నేను వచ్చిన తర్వాత ఇంకా పక్కన వేడివేడిగా మ్యాగీ చేస్తుంటే ఆర్డర్ ఇచ్చాము. చూస్తున్నారు కదా, పిల్లలిద్దరూ వణుకుతూ తింటున్నారనమాట. అసలు కన్నయ్య అయితే కిందికి వెళ్ళిపోదాం అంటూనే ఉన్నాడు. చలి పెడుతోందమ్మా, నాకు చలి పెడుతోంది అంటూనే ఉన్నాడు. బట్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మేము. ఫైనల్గా వాళ్ళు కూడా చూసుకొని వచ్చారనమాట. పైన టెంపుల్ ఉందంట, బట్ మేము అది చూడలేదు. ఆల్రెడీ రామ్ అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు చూశారు, బట్ నేను ఒక్కదాన్నే చూడలేదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చలికి ఎలా ఉందో చూపించడం కోసం నోట్లో నుంచి అలా ఊదితే పొగలు వస్తున్నాయి, అంత విపరీతమైన చలి ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా పొగమంచు అంతా క్లియర్ అయిందనమాట, అప్పుడు ఇలా కనిపిస్తోంది. అందుకు అలా జస్ట్ వీడియో తీశాను. ఇంకా కిందికి అయితే వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత ఇది వ్యూ అనమాట. పైకి వెళ్ళేటప్పుడు ఫుల్ పొగమంచు ఉంది కదా, అందుకే అప్పుడు మీకు సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత కొంచెం పొగమంచు తగ్గింది. ఇదంతా కింద వ్యూ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మేము కార్ పార్కింగ్ చేసాం కదా, అక్కడ అనమాట ఈ టెంపుల్ ఇదంతా చూసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి మేము జిప్ లైన్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నా తమ్ముళ్ళు ఇద్దరు ట్రై చేశారు, నేను రాము ట్రై చేయలేదు. నేను వైనాడు ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ జిప్ లైన్ ట్రై చేశాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు ఇద్దరు పడుకునేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము జారీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. జారీ వాటర్ ఫాల్స్ దగ్గరికి మన వెహికల్స్ని అలో చేయరు, ఒక చోట పార్కింగ్ చేయమంటారు. అక్కడ నుంచి వాళ్ళ వెహికల్లో తీసుకొని వస్తారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే క్యాష్ క్యారీ చేయండి, అసలు ఫోన్పే జీపే పని చేయవు. జారీ వాటర్ ఫాల్స్ దగ్గరనే కాదు, ఇప్పుడు చూసిన అన్ని ప్లేసుల్లో కూడా
అసలు సిగ్నల్ ఉండదు. ఎక్కడ చూసినా క్యాషే అడుగుతారు. మనం ఏదైనా వెహికల్ ఎక్కేటప్పుడే వాళ్ళు క్యాష్ ఉందా అన్నట్టు అడుగుతారనమాట. చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. ఈ జారీ వాటర్ ఫాల్స్‌కి వచ్చే రూట్ అయితే కొంచెం ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది. అంటే రోడ్డు కూడా సరిగ్గా ఉండదు. మెటల్ రోడ్ అనమాట. చాలా బావుంది. ఇదేననమాట జారీ వాటర్ ఫాల్స్. చాలా చాలా బావుందసలు. చాలా సేపు ఇక్కడ కూర్చున్నా నేనైతే సైలెంట్‌గా. అందరూ వాటర్‌లో దిగి ఎంజాయ్ చేశారు గానీ, బట్ నేను ఒక చోట కూర్చొని కామ్‌గా, ప్రశాంతంగా చూస్తూ ఉన్నాననమాట. జారీ వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాబా బుడన్‌గిరికి వచ్చాము. ఇక్కడ లోపల కెమెరా అలో లేదు. జస్ట్ బయట సైడ్ మాత్రమే నేను వీడియో తీశాను. ఇక్కడ కూడా కొండలు అవన్నీ ఉన్నాయి. కావాలనుకుంటే ఎక్కి వ్యూ మొత్తం చూడొచ్చు. మేము బాబా బుడన్‌గిరి చూసుకున్న తర్వాత రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అసలు ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా చేయలేదు. మేము లంచ్ చేసేసరికి 4:35 అయింది. ఇంటికి రీచ్ అయ్యేసరికి 11:30 అలా అయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.